హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ మీకు టైటిల్ని బట్టి అర్థమైపోయి ఉంటుంది కదా, నేను గోల్డ్ షాపింగ్ చేశాను అనమాట. 2.5 years కష్టపడి నేను ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ అమౌంట్ని పక్కన పెట్టుకున్నాను అనమాట. బేస్డ్ ఆన్ శాలరీని బట్టి అలాగనమాట. ఒక మంత్ 5,000 పెట్టుకున్నాను, ఒక మంత్ 7,000 పెట్టుకున్నాను. ఒకవేళ హైక్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ అమౌంట్ ఇలాగా దాచిపెట్టుకుంటూ వచ్చాను అనమాట. పర్టికులర్గా ఇంత అమౌంట్ అనేం పెట్టుకోలేదు. ఒకసారి 5, ఒకసారి 4, ఒకసారి 3, ఒక్కోసారి 10 కూడా దాచిపెట్టుకున్నాను అనమాట పర్ మంత్. అలాగా నేను అంత అమౌంట్ అంతా సేవ్ చేసుకొని ఇప్పుడు ఇలాగా గోల్డ్ జ్యువెలరీ కొనుక్కున్నాను అనమాట. ఇంకా మేము ఇది సిఎంఆర్ లో కొనుక్కున్నాం అనమాట. చాలా అంటే చాలా దగ్గరలో షాపింగ్ మాల్స్ తిరిగాము, బట్ ఎక్కడ కూడా ఒకటి డిజైన్ నచ్చితే వాళ్ళు చెప్పే వెయిట్ అంటే కొంతమంది ఏంటంటే గోల్డ్ కి స్టోన్ కాస్ట్, మేకింగ్ ఛార్జెస్ అవన్నీ చాలా ఎక్కువ వేస్తున్నారు. అలాగే అంటే సిఎంఆర్ లో ఎక్కువ లేవని కాదు, మాకు ఓకే అఫోర్డబుల్ అనిపించింది అనమాట. చాలా బాగున్నాయి, కలెక్షన్స్ కూడా అక్కడ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను చౌకర్ తీసుకుందాం అనేసి వెళ్ళాను. అది పెట్టుకున్న తర్వాత నాకు ఎందుకు అలవాటు లేదు కాబట్టి కొంచెం గట్టిగా కంజెస్టెడ్ గా అనిపించింది. ఇంకా ఫ్లెక్సిబుల్ వన్ అడుగుతా వచ్చాను అనమాట. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్లు. ఇంకా ఫ్లెక్సిబుల్ వన్ అడిగితే ఇది చూపించారు. ఇంక మనకి ఇలాగా అడ్జస్టబుల్ వన్ లాగా ఉందన్నమాట. నెక్ దగ్గర ఇలా కొంచెం బెండ్ అవుతుంది. అందుకనేసి ఇంకా చౌకర్ అంటే మనకి స్టిఫ్ గా ఉంటుంది కదా, నేను చౌకరు లక్ష్మీదేవిలో తీసుకుందాము అని వెళ్ళాను అనమాట. బట్ ఇంకా అష్టలక్ష్మి అలా అనుకొని వెళ్ళాను. బట్ లాస్ట్కి వెళ్ళేసరికి ఇది కూడా బాగా అనిపించింది నాకు. మెయిన్ ఈ పర్ల్స్, ఈ రైస్ పర్ల్స్ అయితే ఎంత బాగా నాకు మంచి లుక్ అయితే చాలా బాగా వచ్చింది. చూసారా, లుక్ వైజ్ ఇది నెక్ కానీ వేసుకుంటే అసలు అద్దరిపోయింది అనమాట. ఈ స్టోన్ కాస్ట్లు ఇవన్నీ నేను లక్ష్మీదేవి కావాలి అనుకొని వెళ్ళాను. బట్ ఇది కూడా చాలా ముద్ద కుట్టు కదా, ఎక్కడ గ్యాప్ అనేది లేదు. నెక్ కానీ పెట్టుకుంటే అసలు ఆ మాల్స్లో ఆ లైటింగ్కి అదైతే ఇంకా ఎంత బాగా అనిపించిందంటే ఇక్కడ ఇంకొంచెం మనకి లక్ష్మీదేవి అలాగే ఏదైనా కానీ ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఇది కూడా బాగుంది. ఇంకా మొత్తం అష్టలక్ష్మిలు దట్టు ఫ్లెక్సిబుల్ వన్. చౌకర్ కొంతమందికి అలవాటు ఉండదు కదా, నాకు కూడా చౌకర్ అస్సలు అలవాటు లేదు. ఫస్ట్ చౌకర్ అనే వెళ్ళాను, కానీ తర్వాత చౌకరు కొన్ని పెట్టుకొని చూసిన తర్వాత వద్దు ఇదే బెటర్ అనిపించింది. ఇంకా ఇలాగా ఫ్లెక్సిబుల్ వన్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదంతా కూడా మనకు వచ్చేసి పీకాక్ డిజైన్ ప్యాటర్న్ మొత్తము. ఇవన్నీ కూడా చూసారా, పీకాక్స్. పీకాక్ పురివి పిన్నెమల్ లాగా ఉందన్నమాట మొత్తము. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వచ్చేసింది. ఫ్లవర్ అక్కడక్కడ వైట్ కలర్ స్టోన్స్, ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ఇవి నెక్లెస్ కి మనకి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఇలా గ్రీన్ కలర్, రెడ్ కలర్ వస్తే అప్పుడు లుక్ వైజ్ అనేవి ఈ కలర్స్ ఉంటేనే బాగుంటాయి అనిపించింది. సో ఇంకా అక్కడక్కడ కొంచెం వైట్ కలర్ స్టోన్స్ వచ్చేవి. ఇవి వచ్చేసి లీఫ్ లో పీకాక్ ఫెదర్ ఉంటుంది కదా మనకి, ఆ పీకాక్ ఫెదర్స్ లాగా వచ్చాయన్నమాట. పీకాక్ ఫెదర్ వచ్చింది. ఇంకా ఇక్కడ ఒక్కటి కొంచెం లక్ష్మీదేవి కానీ అలాగే ఏదైనా ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఇది కూడా చాలా చాలా బాగుంది. నాకు మెయిన్లీ ఇవి బాగా నచ్చాయి. ఈ పర్ల్స్ చూసారా, అసలు ఎంత బాగా నచ్చాయంటే నాకు ఆ షాపింగ్ మాల్లో పెట్టుకుంటే లైటింగ్కి దగ్గ మెరిసిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా షాపింగ్ మాల్కి వెళ్తున్నారు అంటే కొంచెం మనము పెద్ద వస్తువు ఏదైనా తీసుకోవాలంటే బ్యాంగిల్స్ కాకుండా ఇలాగ నెక్లెస్ కానీ, హారం కానీ, చౌకర్, లాంగ్ హారము ఇలాంటివి ఎప్పుడైనా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మనము బెటరు శారీతో వెళ్ళడము. లేదు అంటే ఏదైనా డార్క్ కలర్ అంటే గోల్డ్ బాగా కనిపిస్తుంది కదా, ఈ డ్రెస్ మీద అయితే బాగా అర్థమవుతుంది మనకి అనుకున్నవి. అంటే ఇవి పెద్ద వస్తువులు మనం మళ్ళీ తీసుకోలేం కదా. కొన్ని ఏంటంటే డ్రెస్ లో బాగా అనిపిస్తాయి, మళ్ళీ శారీకి వచ్చేసరికి అవి అయ్యో మొన్న చూసినప్పుడు ఇలాగ లేదే అని ఇలాగ అనిపిస్తుంది అనమాట. సో అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా ఒకటి ఫస్ట్ థింగ్ శారీ కట్టుకొని వెళ్ళండి. బట్ నా సజెషన్కి వస్తే ఏంటి అంటే ఫస్ట్ మీరు వెళ్ళేసి ఒక 2-3 షాపులు తిరిగేసి వచ్చేసేయండి. ఇది ఎవరు చెప్పబోరు, బట్ మేమైతే అలాగే చేసాం. ఫస్ట్ చూసి వచ్చేసాం అనమాట. వచ్చాక మన క్యాలిక్యులేషన్స్ అన్ని మనకంటూ కొంచెం టైం గాని ఉంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకే ఈ మోడల్ పెట్టుకున్నాను అప్పుడు ఎలా ఉంది, ఇలా ఉంది, ఓకే ఇది శారీ మీదకి ఎలా ఉంది, అలాగా కొన్ని దగ్గరలో చూసేసి వచ్చి ఆ తర్వాత కొంచెం అనలైజ్ చేసుకొని ఆ తర్వాత వాటిల్లో బెస్ట్ అనిపించిన తర్వాత ఇంకొక షాప్కో లేదంటే ఇవి నచ్చలేదంటే
వేరే షాప్కి వెళ్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఒక పర్టికులర్ పీరియడ్ కానీ మనం ఇంట్లో కానీ ఉండి కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మొత్తం అనలైజ్ చేసుకొని మనకి బడ్జెట్ కానివ్వచ్చు, ఏదైనా కూడా అనలైజ్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే అలాగే చేశాను. ఫస్ట్ ఒక రోజు వెళ్ళాను, ఒక 3 షాప్స్ అలాగే తిరిగాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి ఓకే మన బడ్జెట్ ఎంత, మనము ఇంకా కొంచెం ఆఫర్ చేయగలమా. యాక్చువల్లీ నేనైతే 3 సవర్లు 3.5 సవర్లు అంటే సవర్ అంటే 8 గ్రామ్స్ అనమాట. అలాగా ఒక 26 అరౌండ్ 30 గ్రామ్స్ లోపే తీసుకుందాము అనే మోటివ్తో వెళ్ళాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, చౌకర్స్ అంతా నాకంత ఫ్లెక్సిబుల్ గా అనిపించలేదన్నమాట. ఏదో పట్టేసినట్టు అలాగా అనిపిస్తా ఉన్నింది. ఓకే ఇదైతే బాగుంది కదా, ఇంకా శారీ మీద కూడా పెట్టుకుంటే చాలా. నేను డ్రెస్సే వేసుకెళ్ళాను, కాకపోతే డార్క్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళాను అనమాట. అప్పుడు లుక్ అనేది మనకి బాగా తెలుస్తుంది. అందుకని సో ఇలాగా మీరైతే శారీ కట్టుకున్న సజెషన్ అయితే శారీలో కూడా అంటే మనం తీసుకున్న నెక్లెస్ ని బట్టి మనం కొన్ని ఫ్యాన్సీ టైప్ శారీస్ మీదకి తీసుకుంటాము, కొన్నేమో ఇలాగా పట్టు శారీస్ మీదకే కావాలి అని తీసుకుంటాం కదా. అలాగా మనం తీసుకునే టైప్ ని బట్టి మనం శారీ కూడా పట్టు శారీ వేసుకెళ్ళాలని ఏం లేదు. దానికి ఎటువంటి దానికి మనం ప్రిఫర్ చేస్తున్నామో అలాంటి డ్రెస్సులని అలాంటి శారీ కానీ డ్రెస్సెస్ కానీ అలాంటివి వేసుకెళ్ళాలి. ఇంకా కమ్మలు కూడా కొంచెం శారీ మీదకి, అలాగే బ్యాంగిల్స్ కి అయితే అంత పెద్దగా పర్టికులారిటీ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం చేతులకే వేసి చూసుకుంటే మనకి అర్థమైపోతుంది కదా. సో అలాగా మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు అందరూ గోల్డ్ స్కీమ్స్ అని చెప్తూ ఉన్నారు, బట్ నేనైతే ట్రై చేయలేదు, పేమెంట్ తోనే చేశాను అనమాట. ఈసారి ఒకవేళ నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఆ గోల్డ్ స్కీమ్ మీద పెద్దగా ఏం ఐడియా లేదనమాట. సో ఇంకా ఆడవాళ్ళకి తెలిసిందే కదా, ఒకటి వస్తే ఇంకొకటి కావాలని అనుకుంటారు. సో ఇది అయిపోయింది కాబట్టి దీనికి నేను దాచిపెట్టుకున్న డబ్బులు కాకుండా ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఒక 50 ఎంత పడింది బేబీ, ఒక అరౌండ్ 50 దాకా పడి ఉంటుంది మా చేతి డబ్బులు. నేను దాచిపెట్టుకునే సరిపోలేదన్నమాట, అవి ఎక్స్ట్రా పేమెంట్ కట్టేసి తీసుకున్నాము. సో ఈసారి గోల్డ్ స్కీమ్ కి దీనికి సరిపడలాగా మా ఆయన భయపడతాడేమో. ఇప్పుడు కాదులే, కొంచెం టైం ఏం కంగారు పడకకు. సో అలాగా ఈసారి స్కీమ్ తో ప్లాన్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. తప్పకుండా చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా గోల్డ్ అనేది మనకి రోజు రోజుకి పెరుగుతుందే గానీ అస్సలు తగ్గడం లేదు. తగ్గితే తీసుకుందాం అని ఇన్ని రోజులు వెయిట్ చేసామన్నమాట. బట్ అసలు తగ్గడం లేదు కదా, రోజు పెరిగిపోతూ ఉంది. అందుకని ఇంకా తీసేసుకున్నాం అనమాట. నేను ఎప్పుడైనా సరే గోల్డ్ మనము ఇలాగే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఒకేసారి అంటే అంతా కొనుక్కోలేం కాబట్టి నేనైతే డిజిటల్ గోల్డ్ లాగా కొనుక్కున్నాను అనమాట. అంటే మనం పర్టికులర్ గా ఒక 5000 అమౌంట్ పక్కన పెట్టడం వేరు, ఎందుకంటే అది అలాగే ఉంటుంది. 2 years బ్యాక్ గోల్డ్ 100 అయినా కానీ తగ్గిందే కదా, తగ్గిపోతుంది. సో నేను అమెజాన్ లో మనకి డిజిటల్ గోల్డ్ ఉంటుంది కదా, 24 క్యారెట్ గోల్డ్ ఉంది కదా, సో దాన్ని కొనుక్కున్నాను అనమాట. డిజిటల్ గోల్డ్ అది 100 రూపీస్ పెరిగిన లాస్ అయితే ఏం లేదు మాకు. సో అలాగా నేను 1 month చేతిలో బల్క్ గా అమౌంట్ పెట్టుకోవడం కన్నా 7000 5000 3000 ఎంత మనం ఏ ఐటమ్ ని బట్టి ఆ ఐటమ్ అనమాట పక్కన పెట్టుకోండి. అలా లిక్విడ్ క్యాష్ పెట్టుకోకుండా నేనేం చేశాను అంటే అమెజాన్ లో అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ డిజిటల్ గోల్డ్ కొనుక్కుంటూ వచ్చాను అనమాట. సో మీకు ఇలాగా ఈ ప్రొసీజర్ లో లిక్విడ్ క్యాష్ కన్నా నేనైతే బెటర్ సజెషన్ ఏంటంటే, ఒకటి స్కీమ్ అన్నా వేసుకోండి, లేదు అంటే ఇలాగా అమెజాన్ లో గోల్డ్ అయినా అమెజాన్ కూడా గోల్డ్ కొను. సో నేనైతే ఈ 2 మెథడ్స్ బెస్ట్ అని అనుకుంటున్నాను. ఇదర్ స్కీమ్ కానీ లేదు అంటే ఇలాగా డిజిటల్ గోల్డ్ కొనుక్కోవడం కానీ. మీకు ఈ రెండిట్లో ఏది బెటరు అనిపిస్తే దానికి ప్రొసీడ్ అవ్వండి. ఈ గోల్డ్ స్కీమ్ బెటరు అని అంటున్నారు, బట్ నేను ట్రై చేయలేదు కాబట్టి నేనైతే ఈ డిజిటల్ గోల్డే ఇప్పుడు వరకు ట్రై చేశాను. నెక్స్ట్ ఫ్యూచర్ లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి మీకు ఓవరాల్ గా ఇది ఎలా నచ్చిందా, ఎలా ఉంది అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పట్టు శారీస్ నా ఫీలింగ్ అయితే పట్టు శారీస్ కి బాగుంది అని అనిపించింది. ఫస్ట్ టైం అనమాట ఇంత పెద్దది తీసుకోవడం. ఫస్ట్ టైము ఇక్కడ మేమైతే ఊర్లో తీసుకునే వాళ్ళము, ఇక్కడ మాల్స్ లో కూడా ఎక్కువ తీసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట.
మీకు నచ్చితే ఎలా ఉంది అనేది మాత్రం చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.